దేవుడికి ప్రదర్శన ఎందుకు చేయాలి? ఎన్ని ప్రదర్శనలు చేయాలి? 3 ప్రదర్శనలు చేస్తే చాలు. 100 చేసాం, 108 చేసాం, ఇవన్నీ ఎందుకు? దేవుడికి కూడా విసుకొస్తుంది. ప్రదర్శనలు ముఖ్యం కాదు, ఏకాగ్రత ముఖ్యం. మనసులో నువ్వు ఎంతసేపు ఆయన్ని నిలబెట్టుకున్నావో ఆ రూపాన్ని, అది ముఖ్యం. చిత్తశుద్ధి ముఖ్యం. అంతేగాని పొంగి పొంగి పొర్లి దండాలు పెట్టిన 108 ప్రదర్శనలు చేసిన అవన్నీ ఎక్సర్సైజ్ కింద అవుతాయి తప్ప భక్తిపూర్వకంగా కావు. కొంతమంది చింతపెక్కలు శనగలు లెక్క పెడుతూ ఉంటారు, ఇన్ని ప్రదర్శనలు చేసాం అని. శుద్ధ తప్పది. లెక్క ఎవరికి కావాలి? ఇన్ని ప్రదర్శనలు చేసామని లెక్క ఏమైనా కావాలా? 3 ప్రదర్శనలు చేయి, అలా కూర్చో, ధ్యానం చేసుకో. ఆ రూపాన్ని మదిలో పెట్టుకుని ధ్యానం చేసుకో, భక్తిగా శ్రద్ధగా. అదే సరిపోతుంది. ఈ అజ్ఞానం ఎందుకు ఏర్పడింది? ఇప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తాం మనం, పెద్ద నాయకుడి ఇంటికి. సరే 10 సార్లు తిరిగితే ఆయన ఏంటి ఎందుకు వచ్చాడని కనుక్కుంటారు సహజంగా. ఏంటి ఎందుకు అన్నిసార్లు తిరుగుతున్నాడు అని అడుగుతారు. అలా ఏదో ఒక నమ్మకం ఏర్పడిపోయింది తప్ప భగవంతుడు ఏమంటున్నాడు? నేను ఇక్కడే ఉంటానురా, ఎక్కడికి వెళ్ళను, నువ్వు చిత్తశుద్ధిగా రమ్మంటున్నాడు. నువ్వు ఎన్నిసార్లు తిరిగినా అంతే. తిరగడం కాదు ప్రధానం, ఏకాగ్రత ముఖ్యం, చిత్తశుద్ధే ముఖ్యం. అది గుర్తుంచుకోండి.